మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు. చందమామలాంటి నీ అందం చూసి అందమైన జన చందమామలాంటి దాన నీ అందం చూసి నేను ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు చెప్పి నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చిన నా గురువులకు, ప్రతి విషయంలో నన్ను ప్రోత్సహిస్తున్న నా భర్తకి నా పాదాలు. ఇంతమంది ప్రోగ్రాంలు ఆర్గనైజ్ చేస్తున్న సరోవర్ మేనేజ్మెంట్ నాగరాజు గారికి, చంద్రకాంత్ గారికి, ప్రేమానంద్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. సమాజంలో ఎక్కడైనా ఏదైనా సమస్య నేను చూసినప్పుడు నాకు ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు మాధవాచారి గారు. వాళ్ళు పని చేయాలి, మాధవాచారి గారికి పూజలకు అంటూ ఉండాలి. అసలు ఆ పేరు తలవంగానే కాసేపటికే వాళ్ళు మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తున్నారు. అదేంటో యాక్చువల్గా అయితే మనకు వివేకానందుడు చెప్పిన ఒక మాట ఏంటంటే, ఎలిజబెత్ రాణితో పోల్చింది. మీరు ఆ మాట విన్నారో లేదో. అయితే ఇండియన్ లేడీస్ ఎందుకు నమస్కారం పెడతారు, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడం రాదా, మేనర్స్ లేదా అని ఆయన అడిగినప్పుడు, మీ దేశంలో రాని ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చిందా అని అంటే, లేదు ఇవ్వదు, అంత పొజిషన్లో నా మీద ఇస్తుంది అంటే, మా ఇండియాలో ఉన్న ప్రతి మహిళ మాకు ఒక ఎలిజబెత్ రాణితో సమానమని చెప్పిన అందుకనే ఆయనే ప్రపంచం మొత్తం కూడా కొనియాడబడ్డాడు. ఒక అబ్దుల్ కలాం అయినా కానీ ఎప్పుడైతే మనకు ఉమెన్ ఎంపవర్మెంట్ స్టార్ట్ అవుతుందో అప్పుడే మన దేశానికి భవిష్యత్తు ఉన్నది అన్న మనుషులు వాళ్ళు. అంటే వాళ్ళు మన లేడీస్ గురించి అంత మంచిగా ఆలోచించిన వాటే వాళ్ళు ఆ స్థానంలోకి వెళ్ళినప్పుడు మంచి ప్రపంచం కూడా ఇప్పుడు గుర్తించబడ్డది. ఏదైనా సరే అండి, మన నేచర్లో ఏది అట్లా వేస్తామో బ్యాక్ మనకు అది వచ్చి తీరుతుంది. అసలు మేము మహిళా దినోత్సవం ఇంతకుముందు జరుపుతున్నాము, కానీ ఎన్ని మహిళా దినోత్సవాలు జరుపుకున్నా కానీ తక్కువే. స్త్రీలందరికీ నా వందనాలు. అయితే 90% పీపుల్ కైండ్ పీపుల్ ఉంటారు. అంటే ఓర్పులో కానీ, సహనంలో కానీ, స్మార్ట్నెస్లో కానీ, ఇట్లా కొన్ని క్వాలిటీస్ తీసుకుంటే అన్ని క్వాలిటీస్లలో స్త్రీలే ఫస్ట్ వస్తున్నారు. మగవాళ్ళని తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక 4-5 క్వాలిటీస్ మాత్రమే ఉంటుంది. అది కావడం లేదని గుర్తించింది ఒక రీసెర్చ్. అందుకనే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి దగ్గర కూడా మగవాళ్ళని పెట్టుకునే కంటే లేడీస్ పెట్టుకోవడానికి ఆఫీసులలో ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకు టీ తాగే టైం కానీ, సిగరెట్లు తాగే టైం కానీ ఎక్కువ ఫోకస్ ఉంటుంది అని తప్పకుండా నేను బయట జరిగేది చెప్తున్నాను. అయితే ఇల్లు, స్కూలు, టెంపుల్, ఇవి మనం మూడింటిని మనం తీసుకున్నప్పుడు ఇంట్లో మనము ఒక ఆడపిల్ల, ఒక మగపిల్ల ఉన్నారు అంటే సమానంగా చూసే వాళ్ళు చాలా చాలా తక్కువ. ఎందుకంటే అమ్మాయి ఉన్నదంటే ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తారు, పెళ్లి గురించి ఆలోచిస్తారు. అబ్బాయి ఉన్నదంటే ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తారు. మా ఫ్రెండ్ వాళ్ళ అక్కనే ఉదాహరణ నేను చెప్తున్నా. అబ్బాయికి అమ్మాయికి అమెరికాలో సీట్ వచ్చింది, ఆమె సాధించుకుంది. పంపిస్తావా అక్క నేను అడిగినప్పుడు, లేదు ఆమె పెళ్లి చేసి పంపించాలి. నా కొడుకున్నాము, కొడుకు అంత స్మార్ట్ కాదు, అయినా కానీ కొడుకు అన్న ఉద్దేశం. అంటే ఇంట్లోనే వివక్షత ఇంట్లోనే స్టార్ట్ అయినప్పుడు అక్కడున్న ఆ కొడుకే నేర్చుకుంటాడు, ఇక్కడున్న ఈ కూతురే నేర్చుకుంటాడు. ఎప్పటికైనా నేను వేరేదాన్ని అన్న ఉద్దేశము తల్లిదండ్రుల మీద పడ్డా కానీ ఆమె ఎప్పటికప్పుడు మళ్ళీ ఓర్చుకొని నా తల్లి నా తండ్రి అని వాళ్ళు గుర్తించుకొని వాళ్ళ వివక్షతని మర్చిపోతున్నారు. అమ్మాయి పెళ్ళైనా కానీ మారకుండా ఉండే మనిషి అంటే అమ్మాయి. అబ్బాయి పెళ్ళైతే మారుతాడో మారడో ఇక ఆయనకు వచ్చి వధువుని బట్టి ఉంటుంది. ఇంట్లో మనం మార్పు అనేది స్టార్ట్ కావాలి అని అంటే చాలా అవేర్నెస్ తెచ్చుకోవాలి. సమాజానికి అమ్మాయి అయినా అబ్బాయి అయినా రెండు కలదు. అయితే ఇక్కడ నేను
గమనించింది ఏంటంటే ఈ మాట్లాడడం అనే ప్రాసెస్ మన డెవలప్మెంట్ కోసం, మన పర్సనాలిటీలో ఎంత మన దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉందో అది బయటికి తీయాలి, మనలోని భయం తీసేయాలని సార్ ప్రయత్నించడం నాకు చాలా నచ్చింది. ఇంకా నేను ఎక్కువసేపు మాట్లాడితే సమయభావం వల్ల నేను మాట్లాడలేకపోతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అనుకుంటాను. కాబట్టి అవన్నీ కూడా నేను ఉన్నాను. నేను కూడా పోలీసు పోవడము, డిసిప్లిన్ చేయడము, ఎవరికి అన్యాయం జరుగుతున్న వాటికి పోయి మాట్లాడడం జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు లాస్ట్ కూడా చెప్పిన జరుగుతున్నాయి అవగాహన ఇట్లనే కూర్చొని ఉంటారు, పోతా నిలబడుతుంటారు, గంట తరపు నిలబడతారు, రోజు కూడా తిరుగుతుంటారు కదా, వాళ్ళ సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అక్కడ పోయి వాళ్ళు చెప్పిందే వింటుంటారు. మధ్యాహ్నం ఒక మాట చెప్తుంటే విన్నా, వాళ్ళు చెప్తుంటారు రిపోర్టు మార్చమంటారు, మార్చకండి అని. మనకున్న స్ట్రాంగ్ పాయింట్ అయితే కరెక్ట్ అంటారు, అదే మెన్షన్ చేయాలి, దాని నుంచే పోరాడాలి. మార్చొద్దు, వాళ్ళు చెప్పిన మారితే కేసు కూడా అది మార్చి వాళ్ళకి అనుకూలంగానే పోతుంటారు. కాబట్టి ఏది మార్చొద్దు, మనకేదైతే జరిగిందో అక్షరాల పేపర్ మీద అదే దించాలా, నోటకి వచ్చేది ఆవేదన లోపల ఉన్నది ఆవేదన వ్యక్తం చేయాలా, అదే అక్కడ ఎఫ్ఐఆర్ఐగా దర్జ చేయాలి. ఇది ఒకటి మాత్రం గమనించండి. అది మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎక్కడ పోయినా ఎలాంటి దాంట్లో అనేది మాత్రం ఉండాలి. సో ఇక్కడ అదొకటి తప్ప ఇంకా వేరే నాకు అందరూ కూడా ఇక మా దగ్గరికి వస్తే అందరూ మంచిగా ఉండాలి. కాబట్టి ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, భూమి పరంగా అందరికీ అన్నీ ఉండాలి. అన్నీ ఉండాలా. సమస్యలు ఒకటైతే మనం పోరాడుతామో దాని దగ్గరగా సంపాదన ఉండాలా, ఆస్తులు ఉండాలా. ఎందుకంటే మనం మంచిగా ఉంటేనే మనం సర్వీస్ చేయగలుగుతాం అన్న ఆలోచనలు ఉన్నాం. కాబట్టి అది కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం అందరికీ కూడా ఒక అవగాహన తీసుకెళ్దాం. వాటర్తో కానీ నేచర్తో కానీ మనం వాళ్ళు ఎలాగ బాగా చేయగలుగుతాం, వాళ్ళు ఎలాగ ఆరోగ్యంగా ఉండగలుగుతారు అన్న దాని సబ్జెక్ట్ మనం తీసుకోవడం ఒకటే మాకు కష్టం. అదొకటి కూడా మనం చేరాలని మనకి. థ్యాంక్ యూ. అలాగే మన ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ సంఘు శివకుమార్ గారు కూడా మహిళా దినోత్సవాన్ని సందర్భంగా వారి అభిప్రాయాన్ని కూడా తెలియవచ్చు. క్లాప్స్ ఒకసారి హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్, వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు మన హోల్డర్ ప్రతిభూతల మాధవచారి అన్న గారికి, అదేవిధంగా నాతోటి డైనమిక్ లీడర్స్, మహిళా లీడర్స్, అక్కలకు, అన్నలకు, అదేవిధంగా సర్వర్స్ వాటర్స్ వారి వాళ్ళ పొలిటీషియన్ వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాము మేము ఆ రోజు అనుకుంటే అక్కడ చెప్పింది ఇంకా ఒకరోజు వెళ్తారంటే సారం అని చెప్పింది. సరే ఏదో నేను మధ్య చేస్తాను అనే విధంగా నేను కూడా ఆలోచన ఉంటే నేను 2-3 రోజులు అవసరం తీసుకుని పోయినా. నేను చూసుకోలేదు, రాణి మేడం గారు చూసి సార్ ప్రోగ్రామ్ అవుతుంది మీరు ఎక్కడ ఉన్నారంటే నేను ఇప్పుడే ఇక్కడ 4 రోజులు మేడం అంటే స్టేటస్ అంటే చూస్తే ఉన్నది మేడం వస్తుందని చెప్పి అప్పుడే బయలుదేరి వచ్చినాను. కాబట్టి ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా నిర్వహించిన మీరు ఎండి గారికి, అదేవిధంగా వాళ్ళ బృందానికి అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇది ఉమెన్స్ డే కాబట్టి వాళ్ళకే ఇవ్వాలి. మనం తీసుకునేది మనం ప్రోత్సహించాలి తప్ప మనం ఏం వేదిక లేదు. ఆ పీరియడ్ అంతా మన అక్కల చెల్లెలకి దక్కాలని మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. రెడ్డి గారు మన సరోవర్ వాటర్ సొల్యూషన్ కార్పొరేషన్ సరోవర్ వాటర్ మీరందరూ ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నారు. వందనాలు. మహిళా వందనాలు. చాలా అందరూ ఉండండి. వాటర్ ప్రతి ఇంటికి చేరాల్సిన అవసరం ఉంది. సో మనం అందరం కలిసి ప్రతి ఇంటికి చేరవలసిన బాధ్యత ఉంది. అందరం కలిసి చేద్దామని మీ అందరికీ మా సహకారం ఉండబోతుంది. ధన్యవాదాలు. నారా సార్ నిలబడడం కాకపోతే కూర్చొని మాట్లాడచ్చు రండి.
అందుబాటులో ఉండేటువంటి కాబట్టి సరోవర్ వాటర్ సొల్యూషన్ ఫౌండేషన్ మన నాగరాజ్ సార్ చాలా యాక్టివ్ పర్సన్ వాస్తవంగా. కానీ ఈ రోజు యాక్టివ్గా కనపడకపోతే నేను అప్పటి నుంచి ఏందా లేదని ఆలోచించుకుంటున్నా వాస్తవంగా. అది నా మైండ్లో మెదులుతా ఉంది మార్నింగ్ నుంచి కూడా. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది వారికి ఆరోగ్యం సహకరించగానే కొంచెం డిస్టెన్స్ ఉండడం అర్థమైంది. అయినా సరే మనం ఫోన్ చేసి మరి తీసుకొచ్చి ఇప్పుడు మనం మాట్లాడుతున్నందుకు ఒకసారి మమ్మల్ని అర్థం చేసుకోవాలి నేను. కానీ మీ యొక్క విలువైన మాటలు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా కూడా మీరు కూడా తెలియపడతాను. మహిళామణులందరూ కూడా నా హృదయపూర్వక ఉమెన్స్ డే శుభాకాంక్షలు. సో ఉమెన్స్ ప్రోగ్రామ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా అన్నారు మేడం దాంట్లో ఏకీపించాలి, కాకపోతే కొంచెం ఆరోగ్యం సైతం పెరుగుతుంది, కొంచెం క్షమించండి పెద్ద మనసుతో. సో అన్నిటికీ మూలం స్త్రీని అని చెప్తారు. ఆ మహిళా దినోత్సవాన్ని మా ఆఫీస్లో మీరు ఇంత ఘనంగా జరుపుకున్నందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానాన్ని మన్నించి గారి గారు మాకు అవకాశం ఇవ్వడం, వారికి సపరేట్గా ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరు కూడా మహిళా సాధికారత అనేది చాలా అవసరం. అందరూ కూడా ముందు వేస్తూ ముందడు వేస్తూ చారి గారి ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందాలని నా హృదయపూర్వకంగా మరొకసారి నాకు శుభాకాంక్షలు. అందరూ కూడా ఇంకంటే అభివృద్ధి అన్నట్టుగా ఇంకా ఎంతో అభివృద్ధి సాగాలి. ఏదైనా ధనం మూలం నిజం చేయగలుగుతారు. కాబట్టి మహిళలందరూ కూడా స్వయంగా ఆర్థికాభివృద్ధి అనేది సాధించాలి. డబ్బులుంటే అన్ని లక్ష్ముల కంటే కూడా ధనాలక్ష్మి ఎక్కువ మనం ఇష్టపడుతూ ఉంటాం. ఎందుకంటే ధనం ఉంటే అభివృద్ధి ఏం వస్తాయి. ఇవాళ ప్రేమైన, అనురాగమైన, ఆప్యాయతైనా ఏదైనా డబ్బు మనీని సృష్టించింది మనిషే. కానీ మనిషి కంటే ఎక్కువ మనిషి తయారు చేసిన మనీకి ఎక్కువ వాల్యూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఆర్థిక స్వావలంబన సాధించడం నేర్చుకోండి. ఆర్థికంగా ఒక అడుగు ముందడిగేయండి. భవిష్యత్తులో ఆయురారోగ్యాలు, అశైశ్వర్యాలు అందరికీ కలగాలని భగవంతుడు కోరుతుంది. దాన్ని ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ. అందరూ ఆలోచించుకుంటున్నందుకు నాగరాజ్ సార్కి మరొకసారి ఉండాలి. మనతో పాటు మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని మనం ప్రమోట్ చేయొచ్చా లేదా మేడం? అలా చేయడం వల్ల 10 మందికి ఆరోగ్యాన్ని వచ్చిన వాళ్ళం అవుతాము. దానితో పాటు ఆదాయం కూడా సంపాదించుకునే వాళ్ళం అవుతాం. ఆదాయం నాకు వద్దు అనే వాళ్ళు కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డబ్బు నాకు వద్దు, డబ్బు నాకు చేయదు అనే వాళ్ళు ఉన్నారా ఎవరైనా? ప్రతి వ్యక్తికి డబ్బు కూడా అంతే ముఖ్యం మేడం. రైట్, మనం హెల్దీగా ఉంటూ రైట్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా మనం చేయగలిగాం. సో ఈ సేవా కార్యక్రమం ఏమంటే ఇంటింటికి ఒక వాటర్కి సంబంధించి ఒక పరికరం అనేది మనం ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు అనేదే మన మెయిన్ ఇంటెన్షన్ అనమాట. దానికి గాను ఒక ప్రోడక్ట్ మన దగ్గర ఉంది. ఆ ప్రోడక్ట్ గురించి ఒక వీడియో ప్లే చేస్తాము. ఆ వీడియోని జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత నేను మనం ఏం చేస్తున్నాం మార్కెటింగ్లో దాని గురించి చెప్తాను. ఓకేనా? ప్లే చేయండి. సరోవర్స్ వాటర్ సొల్యూషన్ ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండానే 7 రకాల మినరల్స్ తో ఆల్కలైన్ వాటర్ ని అందిస్తుంది. ఈ రావడం ద్వారా శరీరంలోని వ్యర్థ పదార్థాలను మరియు విషతుల్యాలను తొలగిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలను మరియు ఆక్సిజన్ పూర్తిగా ప్రతి జీవకణానికి త్వరగా అందించి తద్వారా వ్యాధి నిరోధక శక్తిని మరియు జీవశక్తిని కూడా పెంపొందిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. శరీరంలోని అధిక కొవ్వు శాతాన్ని కరిగిస్తుంది. అల్సర్, గ్యాస్ట్రిక్, కీళ్ళ నొప్పులు, బీపీ మరియు డయాబెటీస్ ను నియంత్రించడంలో సహకరిస్తుంది. శరీరానికి మంచి నిద్రను, ఎనర్జీని కూడా ఇస్తుంది. అధిక కొవ్వు శాతాన్ని కరిగిస్తుంది. కిడ్నీలో రాళ్లను కరిగించడం మరియు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నియంత్రించడంలో సహాయపడుతుంది. అన్ని రకాల చర్మ వ్యాధులను, క్యాన్సర్ వ్యాధులను నియంత్రించడంలో సహాయపడుతుంది. సరోవర్స్ వాటర్ సొల్యూషన్ వారి ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్. ఆల్కలైన్ వాటర్ ని తాగండి, ఆరోగ్యంగా జీవించండి. వివరాలకై సంప్రదించండి.
సంప్రదించండి. విన్నారుగా? ఈ విషయాన్ని మనం 10 మందితో షేర్ చేస్తాం. ఎప్పుడైతే మనము స్వచ్ఛమైన ప్యూర్ వాటర్ మన శరీరానికి కావాల్సిన వాటర్ తీసుకుంటామో హెల్దీగా 100 years బ్యాక్ కనుక తీసుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఫోన్లో పంపిస్తాం. గుర్తుందో లేదో చదివింటారు, టీవీలో చూసుంటారు. బోర్ వచ్చినా తాగే వాళ్ళము, నుండి నీళ్ళు తీసుకొని తాగే వాళ్ళము, ఇక్కడ కొండల నుండి వచ్చే ప్రవాహాన్ని కూడా పట్టుకొని తాగే వాళ్ళం. ఆఖరికి వస్తే పంట చెరువుల్లో నీళ్ళు కూడా ఇలా తీసుకొని తాగే. అప్పుడు ఏమన్నా రోగాలనే అంటే ఏమీ లేదు, హెల్తీగా ఉండేవాళ్ళు. 100 years బ్యాక్ కనుక తీసుకుంటారు. అప్పుడు ఉన్న ఫ్రెష్ వాటర్ ఇప్పుడు దొరుకుతుందా మనకు? ఇప్పుడు మనం తాగే వాటర్ ఏదైతే ఉన్నదో అంతా కూడా పొందుతుంది. ఎన్నో కెమికల్స్తో కూడిన గ్రౌండ్ వాటర్లో కూడా కెమికల్స్ వచ్చేస్తుంది. అందరు ఇప్పుడు ఏం నమ్ముతున్నారు అని అంటే మనం తాగే నీళ్ళు చాలా ప్యూర్ వస్తున్నాయి, అక్కడి నుండి మున్సిపల్ వాటర్ వస్తున్నాయి, మనం స్వచ్ఛమైన నీరు అందజేస్తుంది అనుకుంటున్నారు. అది లేని వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆరో వాటర్ తీసుకొని మనం తాగేస్తున్నాం, ఇదే బెస్ట్ వాటర్ అనుకోని తాగుతున్నాం. ఆరో వాటర్ అనేది మోస్ట్ డేంజరస్ వాటర్. అందులో ఏం లేదు, ప్లెయిన్ వాటర్ అనమాట. దాంట్లో మినరల్స్ అనేవి ఉండవు. అసిడిక్ వాటర్ అంటారు. యాసిడిక్ వాటర్ మనందరికీ తెలుసు, శరీరంలో 70% వాటరే. మన ఆర్గన్స్లో ఉన్నదంతా కూడా 70 to 80% వాటరే. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మేడం మీ దగ్గర బైక్ ఉందా, కారు ఉందా? బైక్ ఉన్నది, కారు ఉన్నది. మేడం కారులో పెట్రోల్ కార్ అనుకోండి, పెట్రోల్ పోస్తేనే నడుస్తుంది, అవునా కదా మేడం? పెట్రోల్ కాక డీజిల్ పోస్తే నడుస్తుందా? ఏమిటి, పెట్రోల్ పోస్తే నడుస్తుందా? నడవదు. ఆ ఇంజిన్కి కావాల్సింది ఏమిస్తే అప్పుడే ఆ ఇంజిన్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్గా నడుస్తుంది. మన ఇంజిన్కి కావాల్సింది ప్యూర్ వాటర్ కావాలి. మరి యాసిడిక్ వాటర్ ఇచ్చినాం అనుకోండి, గుడ్ ఫర్ నథింగ్ వాటర్ మనం తీసుకోవడం వల్ల ఇప్పుడు మీరు విన్న రోగాలన్నీ కూడా విన్నారుగా. యాసిడిటీ, రైట్, కాన్స్టిపేషన్, ఎన్నో రకరకాల రోగాలన్నీ కూడా మానవునికి ఈరోజు వస్తున్నాయి. అంటే జస్ట్ బికాస్ ఆఫ్ వాటర్. ఆ వాటర్ వల్లనే ఇన్ని రకరకాల జబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఆ వాటర్ ఏదైతే ఉన్నదో మనం సరి అయినది తీసుకోవడం వల్ల వాటికి చెక్ పెట్టవచ్చు. ఆ చెక్ పెట్టడానికి మన ఫిల్టర్ ఏదైతే ఉందో దీన్ని ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ అంటారు. ఈ ఫిల్టర్ ద్వారా మనము ఆ ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం వల్ల మనం హెల్తీగా ఉంటాం. సింపుల్. ఓకే, యాసిడిక్ వాటర్ తీసుకుంటున్నాం, మనకు కావాల్సింది ఏమి? మినరల్ వాటర్ కావాలి, మినరలైజ్డ్ వాటర్ కావాలి. మినరలైజ్డ్ వాటర్ ఎప్పుడైతే మనం తీసుకోవట్లేదో హార్మ్ఫుల్ అయిపోతున్నది, బాడీని అంతా కూడా అన్ని ఆర్గన్స్ పాడైపోతున్నాయి, రకరకాల జబ్బులకు గురి అవుతుంది. మరి ఆల్కలైన్ వాటర్ ఇది ఏ విధంగా మనకు ఆల్కలైన్ వాటర్ వస్తుందో చూద్దాం. ఇక్కడ 2 కంటైనర్లు కనబడుతున్నాయి కదా మీకు. ఇక్కడ ఒక్కసారి చూడండి మేడం. మేడం ఒక్కసారి ఇటు తిప్పుకోండి మీ చూపు. ఇదే మన ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ అనమాట. పైన ఒక కంటైనర్ ఉంది, కింద ఒక కంటైనర్ ఉంది, పైన ఒక ఫిల్టర్ ఉంది, కింద కూడా ఒక ఫిల్టర్ ఉంది. ఇది కరెంటు లేకుండా నడిచే వాటర్ ఫిల్టర్ అండి. దానిపైన నీళ్లు పోసేయడం అనమాట మాన్యువల్గా. ఆ ఫిల్టర్ ద్వారా నీళ్ళన్నీ కూడా చెడు పదార్థాలన్నీ కూడా రిమూవ్ చేసి పక్కల కలెక్ట్ అయిపోతుంది. మిగతా వాటర్ అంతా కూడా కిందికి దిగుతుంది. దిగినప్పుడు 7 stage వాటర్ ఫిల్టర్ ఆ బ్లాక్ కలర్లో కనబడుతుంది కదా, దాని గుండా ఫిల్టర్ అయ్యి కిందికి వచ్చినప్పుడు వాటర్ మినరలైజ్ అయిపోతుంది అన్నమాట. ఏ విధంగా మినరలైజ్ అవుతుందంటే ఆ బ్లాక్ కలర్ ఫిల్టర్ ఏదైతే ఉన్నదో అందులో 7 types ఆఫ్ మినరల్స్తో కూడిన క్రిస్టల్స్ ఉంటాయి అన్నమాట. ఆ క్రిస్టల్స్ కూడా ఎప్పుడైతే వాటర్ వస్తుందో ఆ వాటర్ మినరలైజ్ అయిపోతుంది. ఆ మినరలైజ్ వాటర్ మనం తీసుకోవడం వల్ల, ఆల్కలైన్ వాటర్ అంటే నథింగ్ మేడం, దాన్ని మినరలైజ్ వాటర్ అంటారు. ఓకే, ఆ మినరలైజ్ వాటర్ ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో శరీరానికి కావాల్సింది పర్ఫెక్ట్గా అందజేస్తున్నాం కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటాం. అంతే. మరి దీని కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ పెద్ద గొప్పగా లక్షల్లో ఏముండదు, వేలల్లోనే ఉంటుంది. 6500కి మొత్తం సెట్ అనమాట. యూనిట్ మనకు వస్తుంది, కరెంట్ లేకుండా నడుస్తుంది. మరి మీరు ఆర్ఓ సిస్టమ్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఆర్ఓ సిస్టమ్ వాటర్ యూజ్ చేస్తుంటే ఒక పైప్లో గుడ్ వాటర్ వస్తుంది, ఒక పైప్లో బ్యాడ్ వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే వాటర్ వేస్టేజ్ కూడా అక్కడ ఉంది. మన దగ్గర వాటర్ వేస్టేజ్ కూడా లేదు. ఆ చెడు పదార్థాలు అన్నీ కూడా పైన కలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు వాష్ చేసుకొని మళ్ళీ నీళ్లు పోయడము, మళ్ళీ ఫిల్టర్ చేసుకోవడం. కాకపోతే మాన్యువల్గా మనం ఫిల్ చేసుకునే ఒక యూనిట్ అన్నమాట. ఈ యూనిట్ ద్వారా మనం వాటర్ని ఆల్కలైన్ చేసుకుంటున్నాము. ఆల్కలైన్ వాటర్ ఇస్ నథింగ్ బట్ మినరలైజ్డ్ వాటర్ అనమాట. మనం తీసుకునే వాటర్ ఏదైతే ఉన్నదో ఇప్పటివరకు యాసిడిక్ వాటర్ తీసుకుంటున్నాము. దానికి కొన్ని టెస్టులు కూడా ఉన్నాయి.
ఆ టెస్ట్లన్నీ చూపిద్దాం ఇవ్వాలనుకుంటే చాలా లేట్ అయిపోయింది మనకు. ఓకే, మా బిజినెస్ ప్లాన్ గురించి ఒక్కసారి నేను డిస్కస్ చేస్తాను. చేసిన తర్వాత అప్పుడు మనం టైం ఉంటే అది కూడా చేసి నేను చూపిస్తాను. ఓకేనా మేడం? బాగుంది. మనకు హెల్దీ వాటర్ మనకు అందజేస్తున్నది అని అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీని మనం కన్విన్స్ చేయగలుగుతామా లేదా? మీరు తీసుకున్న వాటర్ వల్ల మీరు అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలని అంటే ఆల్కలైన్ వాటర్ తీసుకోండి అని కేవలం మనం వాళ్ళ ఆరోగ్యం గురించి మాట్లాడి ప్రమోషన్ అనేది చేయగలుగుతామా లేదా మేడం? ఎన్నో మంచి విషయాలు 10 మందితో షేర్ చేసుకుంటున్నాము. అదే విధంగా ఇది షేర్ చేసుకోవడం వల్ల మనము డబ్బులు కూడా ఏ విధంగా సంపాదించుకోవచ్చో ఆ ప్లాన్ అనేది నేను చెప్తా, ఒకసారి చేయాలి. ఓకేనా? తీసేయి అన్న ఇక్కడికి ఉంది కదా గుండె రావని నేను చూడలేదే అన్నా, నేను చూడలేదన్నా. మార్కర్ Your attention please. Alkaline water filter 6,500. A unit price 6,500. మన ఫ్యామిలీ కోసము, మన కోసము, మన ఆరోగ్యం కోసము ఎవరైనా అమౌంట్ పే చేసి ఈ యూనిట్ని తీసుకోవచ్చు. ఆల్కలైన్ వాటర్ని మనము ప్రతి ఫ్యామిలీ మెంబర్కి ఇవ్వచ్చు. ఎప్పుడైతే తీసుకున్నామో మనల్ని అసోసియేట్ అంటుంది మన కంపెనీ. ఇప్పుడు మనం హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ సార్ తనిఖీలు అన్నీ చేసిన తర్వాత మనకు మెంబర్షిప్ కార్డు ఇస్తారు కదా, ఐడి కార్డు ఇస్తారు కదా సార్, రైట్? అదేవిధంగా మన కంపెనీలో ఒక అసోసియేట్ ఆ డిస్ట్రిబ్యూటర్ కార్డు ఒకటి మనకు ఇస్తుంది కంపెనీ. యూజర్ ఐడి, పాస్వర్డ్. ఇది ఎందుకంటే మనం చేసిన సేల్స్ అన్నీ కూడా చూసుకోవడానికి సరోవర్.biz ఇది మన వెబ్సైట్ అన్నమాట. ఇందులో మన బిజినెస్ అంతా కూడా చూసుకోవచ్చు. ఓకేనా? బాగుంది. నేను తీసుకున్నాను ప్రోడక్ట్ గురించి 10 మందితో షేర్ చేసుకోవడం అన్నమాట. ఇప్పుడు నేను కూడా తీసుకున్నాను, నేను కూడా కొన్నాను, నేను కూడా ఇంట్లో పెట్టుకున్నాను. నేనేమో ఇక్కడికి ఆఫీస్కి వచ్చేస్తున్నాను. కానీ మరి హౌస్ వైఫ్, మన వైఫ్ ఉంటుంది కదా, ఆమె ఏం చేస్తుంది, వచ్చిన ప్రతి వ్యక్తికి ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్ కానీ, రిలేటివ్స్ కానీ దాని గురించి చెప్పడం అంతే. ఈ వాటర్ మేము తీసుకుంటున్నాము, ఆరోగ్యంగా ఉంటున్నాము, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఇదే వాడుకుంటున్నాము అని 10 మందితో షేర్ చేసుకోవడం వల్ల సేల్స్ అవుతాయా కావా? మేడం, సేల్స్ అవుతుందా కాదా? ఎక్కువ రేట్ లేదు, తక్కువ రేట్లో 6,500లో ఒక ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్ మనకు వస్తుంది. మన ఆరోగ్యం కోసం 6,500 గొప్ప విషయం కాదు. మనందరికీ తెలుసు, 25 రూపాయలు పెట్టి ఒక బాటిల్ మనం తీసుకుంటున్నాం. వాటర్ తీసుకుంటున్నామా లేదా? అది లేకపోతే 20 రూపీస్ పెట్టి ఒక బాటిల్ తీసుకుంటున్నాం. ఎక్కడ టూర్ పోయినా కానీ 20 రూపాయలు ఇచ్చేస్తున్నాం, బాటిల్ తీసుకుంటున్నాము, గడగడ గడగడ తాగేస్తున్నాము, దాహాన్ని తీర్చుకుంటున్నాం. కానీ ఇంతవరకు మన కార్యక్రమం మనకి తెలియదు. అందులో కింద తీసుకుంటే బాటిల్ కింద మినరల్స్ యాడెడ్ అని ఉన్నది, కానీ నో మినరల్స్, ప్లెయిన్ వాటర్ అది మనం తీసుకుంటున్నాము, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
తెలియకుండానే చాలా మంది ఆరో సిస్టమ్లు ఫిట్ చేసుకుంటున్నారు, ఆ నీళ్ళే తాగుతున్నారు. ఎప్పుడైతే నేను అసోసియేట్ అంటే కొన్న వ్యక్తిని మన కంపెనీ అసోసియేట్ అని కొద్ది కావలిస్తే మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదనంటే 10 మందికి రికమెండ్ చేయండి, వాళ్ళు తీసుకుంటే మీకు ఒక ఆదాయం అనేది క్రియేట్ చేసి ఇస్తుంది కంపెనీ. సో ఆ విధంగా సేల్స్ అవుతాయా అంటే అవుతాయి అన్నారు మేడం. ఇక్కడనే ఏమన్నారు, చాలా తక్కువ ప్రైస్ అన్నారు. మరి ఇది ప్రమోట్ చేయడం వల్ల సేల్స్ అవుతాయి. కంపెనీ ఏమంటుందంటే మీరు అదే పనిగా బ్యాగ్ వేసుకొని ఈ ప్రోడక్ట్స్ని సేల్స్ చేసుకుంటూ వెళ్ళాల్సిన పని లేదు. మనది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడల్ అన్నమాట. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో మన బిజినెస్ ప్లాన్ లో ఏమంటే ప్రతి వ్యక్తి కొన్న వ్యక్తి ఒక 2 సేల్స్ చేయాలి. ఎన్ని వచ్చిన ప్రతి వ్యక్తి కొన్న ప్రతి వ్యక్తి 2 సేల్స్ చేయాలి. చేయొచ్చా లేదా మనం? బావని టూ సైడ్స్ చేయాలి. చేయగలుగుతామా లేదా? లేడీస్ చేస్తాంలో ఈజీగా చేయొచ్చు. సో ఎప్పుడైతే మీరు 2 సేల్స్ కంప్లీట్ చేసిందో అయిపోయింది, అంతే. బిజినెస్ అంతే 2 సేల్స్ ఓవర్ చేసేసారు. యాదవ్ గారు చేసేసారు, మిస్సెస్ యాదవ్ గారు చేసేసారు. వాట్ నెక్స్ట్? ఓకే, బాగుంది. అసోసియేట్గా చేరారు, 2 సేల్స్ కంప్లీట్ చేసేసారు. నెక్స్ట్ ఏంటి? వచ్చిన ప్రతి వ్యక్తికి మనము ఎడ్యుకేట్ చేయడం ఏమంటే నేను వచ్చిన పని 2 సేల్స్ కంప్లీట్ చేశాను, మీరు అదే పని చేయండి అని వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం. చేస్తామా లేదా? సో ఇప్పుడు మనం ఆర్గనైజేషన్లో చేసే పని ఏంటి? మనకు తెలిసిన విద్యని 10 మందితో షేర్ చేసుకుంటూ బాస్ ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా ఒక 1000 మందిని తయారు చేసింది అనుకోండి, ఆయన చేయాల్సిన పని ఏమున్నది? రైట్, కేవలం మానిటర్ చేయడమే. ఓకే, సో అదే విధంగా ఆ 2 సేల్స్ ఎప్పుడైతే అయిపోయినాయి, సింపుల్ ఫార్ములా ఏ విధంగా సేల్స్ అనేది బిల్డప్ అవుతుందో చూద్దాం. మేడం ప్రైస్ చాలా తక్కువ ఉన్నది, తీసేసుకున్నారు. ఒక 2 సేల్స్ కూడా వాళ్ళ నేబర్స్కి చెప్పారు, రిలేటివ్స్కి చెప్పారు, తీసుకున్నారు. ఎక్స్ అనుకుందాం, వై అనుకుందాం. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేశారు మేడం? 2 సేల్స్ చేయడానికి ఎంత టైం పట్టవచ్చు? అరుణ గారు సారీ మేడం, ఒకసారి హుషారండి మేడం. ఇప్పుడు మీరు మాధవాచారి గారిని చెప్పారు కదండి, మన ఫౌండర్ మెంబర్ గారు. ఆయన ఏమైతుందంటే అక్కడికి వచ్చిన వాళ్ళకి డబ్బులేం తీసుకోవట్లేదు, అందుకని చెప్పి మంచిగా ఉండి సేవ కాకుందని అందరూ వెళ్ళిపోతున్నారు. దీన్ని 6,500 పెట్టి కొనమంటున్నారు కదా, అది చేయాలనుకోండి 1000 రూపాయలు కొనేస్తాం, అట్లేం లేదు. ఇదనుకో మన ఆరోగ్యం గురించి మనకు నిపుణులు చెప్తానే ఉన్నారు ఫస్ట్ నుంచి. ఇది చేయండి, ఇది చేయండి, చెరువులో నీళ్ళు తాగేవాళ్ళం తక్కువ ప్రైస్ ఉంది, నేను కొనుక్కుంటా. కానీ నా పక్కన కూడా గ్యారంటీ ఇస్తాను నేను, ఎందుకంటే ఆరోగ్యం కాబట్టి. మీరు ఇచ్చే కంపెనీలో ఆరోగ్యం కదా, ఎక్కువ డబ్బులు మనం ఆరోగ్యం గురించే చెప్తాం, ఆరోగ్యం గురించే చెప్తున్నాం కాబట్టి ఇస్తాను. కానీ ఇది వచ్చేసి వాళ్ళిద్దరు చేస్తారనేది మనకైతే తెలియదు. కానీ ఒక మనిషి అయితే మాత్రం పక్క 3 అయితే మాత్రం చేయవచ్చు. 3 చేయొచ్చు అంటున్నాను. అంతే. నేను అనేది ఏమంటే ఈ సేల్స్ గురించి ఏదైతే మీకు చెప్పానో ఈ సేల్స్ ఏ విధంగా పెరుగుతూ పోతుందో చూపించడానికి చాట్ అనమాట. ఓకే మేడం, సపోజ్ మేడం గారు ఒక నెలలో 2 సేల్స్ కంప్లీట్ చేశారు, రైట్? అదే పని 5 గారు చేశారు అనుకోండి, ఒక నెలలో ఎంతమంది అయ్యారు? ఇంకా 4 అయ్యారు. అవునా మేడం, వింటున్నారా? అదే పని ఆ 4 చేశారనుకోండి ఒక నెలలో కదా. మనం అందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నాము, వాటర్ గురించి మాట్లాడుతున్నాము. అదే వాళ్ళు చేస్తే 16, 32, 64, 128, 256, 512, 1024, 248, 4096. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఒక నెల 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 నెలలు.
మనకు తెలియకుండానే ఒక సంవత్సరంలో మన పని ఏదైతే చేస్తున్నామో అది కనుక ఎడ్యుకేట్ చేస్తే టోటల్గా ఈ టీం ద్వారా ఒక 4,000 సేల్స్ అయినాయి. ఈ టీం ద్వారా 4,000 సేల్స్ అయినాయి. మనకు తెలియకుండానే ఇన్ని సేల్స్. అంటే ఇక్కడ విశేషం ఏమంటే ఒకరి ద్వారా సేల్స్ అవుతుంది. మేడం గారు ఒక్కళ్ళే చేయట్లేదు, అందరూ ఆ పని చేయడం వల్ల 8,000 సేల్స్ అయింది. అంటే ఒక టీం లాగా మనం పని చేస్తే ఏదైనా 100% సాధించినట్టే, సక్సెస్ అయినట్టే. ఇప్పుడు మీరు టీంగా వెళ్ళిందనుకోండి అని క్షణాల మీద అయిపోతుంది. ఆ టీం లాగా వర్క్ చేస్తే ఇన్ని సేల్స్ ఈజీగా అవుతుంది. ఒక్క సంవత్సరం పాటు కనుక కష్టపడితే మేడంకి వచ్చిన ఆదాయం తీసుకుంటే నిమ్మ తిరిగి మైండ్లో ఎంత వచ్చి ఉంటుంది చూడండి. ఆ ఉత్సాహం కోసము ఒకటి వచ్చినప్పుడు ఒక 1,600 ఇస్తుంది కంపెనీ. సంవత్సరం తర్వాత ఇంత అయిందనుకోండి, మేడంకి ఒక 64 లక్షలు. చేస్తే 100% వస్తుంది. సో దాని మీద కొంచెం ఎఫర్టే. ఒక రోజుకి 1 గంట కనుక మనం వర్క్ చేస్తే, ఒక ఇద్దరికి ఇది షేర్ చేసుకుంటే నెల మొత్తంలో 2 కాదు 10 సేల్స్ కూడా మనం చేయవచ్చు. సో 10 సేల్స్ కనుక మనం చేయగలిగితే ఒక ఏడాదిలో సేల్స్ చేసింది దాదాపు 20,000 సేల్స్ అవుతుంది. 1 కోటి రూపాయలు ఈజీగా సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం. కేవలం హెల్త్ గురించి మాట్లాడటము, ఆ యూనిట్ ఏదైతే ఉన్నదో దాని గురించి మాట్లాడటము, ఇప్పించడం అంతే. మనం అలా చేయడం వల్ల వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. మనం కూడా ఐశ్వర్యవంతులము ఒక సంవత్సరం పాటు కష్టపడే అవకాశము ఇక్కడ కనిపిస్తుంది. మన కంపెనీ దీనికి ప్రత్యేకమైన క్వాలిఫికేషన్స్ అవసరం లేదు, ప్రత్యేకమైన పెట్టుబడులు అవసరం లేదు, ఆఫీస్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, ట్రైనింగ్స్ కూడా అవసరం లేదు. పలానా జ్యోతి గారు ఇక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ లో నేనేం మాట్లాడగలిగే దాన్ని కాదు అని చెప్పాను. విన్నారా? మీరందరూ కూడా ఫస్ట్ లో షేక్ అవుతాము. 10 మందికి మనం చూపించిన తర్వాత, దాని గురించి చెప్పిన తర్వాత అసలు భయమే ఉండదు మనకు. మంచి విషయం షేర్ చేసుకుని ఏమైనా భయం అన్నాడు. మేడం చెప్పినట్టు ఇక్కడ నిలబడి స్పీచ్ ఇచ్చారు కదా, అలా చెప్పామనుకోండి, గడగడ చెప్పామనుకోండి, ప్రోడక్ట్ గురించి ఆటోమేటిక్గా సేల్స్ అవుతుంది. సేల్స్ అయినప్పుడు మనము ఈ అద్భుతమైన ఇన్కమ్స్ ఇక్కడ తీసుకునే అవకాశం. ఇదే విధంగా 8,000 అని కాదు, నాకు ఇక్కడ 10 సేల్స్ అయినాయి, 16,000 నా అకౌంట్కి వచ్చేస్తుంది. ఒక సంవత్సరం కూడా మీరు వెయిట్ చేయాల్సిన పని లేదు. వెంటనే డైలీ సేల్స్ని బట్టి మన వెబ్సైట్ ఉన్నది అని చెప్పాను నేను. మీ ఐడి ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, సేల్స్ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఇన్కమ్స్ మన కంపెనీ ఇచ్చేస్తూనే ఉంటుంది అనమాట. డైలీ ఇన్కమ్ అన్నమాట. ఓకే మేడం, ఒక మంచి విషయాన్ని 10 మందితో షేర్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఆదాయాలు తీసుకునే అవకాశం ఉన్నది. ఎలా ఉంది మేడం? సూపర్ ఉంది. సూపర్ ఉంది. ఒకటే మేడం శబ్దం వినబడుతుంది, మీరెవరు మాట్లాడతారు? చందు మేడం, చందు అది చెప్పేసి ఒక 5 minutes మేడం, 5 minutes అయితే మన మీటింగ్ అంటే అమోలా ఉన్నది. ఇంకా నేను లేట్ వచ్చింది కాబట్టి టైం లేదు. చెప్పండి అన్న, ఆరోగ్యం గురించి చెప్తారు. లేదు మెడోసోది మనం చెప్పట్లేదు. సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్
ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది సరోవర్ వాటర్ సొల్యూషన్స్. ఫస్ట్ మా ఇంటి ఎప్పుడు అనుకున్నది మన ఏది ఏదైనా కానీ మహిళలను గౌరవిస్తూ మంచి విషయాన్ని చెప్తుంది కదా, అందుకని వింటాం అంటున్నాను. అది కూడా టైం దొరుకుతుంది. మనం సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ ద్వారా కూడా మేడం ఈ రెండు కంపెనీలు మనవే అనమాట. సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ ఫామ్ ల్యాండ్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాం. వాటర్ మేడం ఆరో వాటర్ పోయొచ్చు. 2 minutes అది కూడా వాటర్ బోర్ వేయచ్చు, మంచిగా వేయచ్చు. మన వాటర్ నమ్ముతాం. ఫిల్టర్ అనేది లైఫ్ అనేది బోర్ వాటర్ వస్తే తగ్గుతుంది, మంచిగా వస్తే కొద్దిగా లైఫ్ ఎక్కువ. ట్యాప్ వాటర్ వేయొచ్చు, ఆరో వాటర్ వేయొచ్చు, వాటర్ వేయొచ్చు. అన్ని మనం టెస్ట్ చేసి అన్ని వాటర్ లైఫ్ తగ్గుతుంది. ఓకే మేడం, ఇంకొక 5 minutes కైండ్లీ బేర్ విత్ us. 5 నిమిషాలు మట్టుకు సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ కూడా మన ఫామ్ ల్యాండ్స్ ఫామ్ ల్యాండ్స్ ప్రమోట్ చేస్తాం. ఇక్కడ మార్కాపురంలో ల్యాండ్ అనమాట. మార్కాపురం అంటే ఇది ఆంధ్ర మేడం, ఏపీలో ఉంది. ఇడుపూర్ విలేజ్ లో మార్కాపురం, ప్రకాశం జిల్లా. ఇక్కడ మనం ఫామ్ ల్యాండ్స్ అనేది ప్రమోట్ చేస్తున్నాము. ఇక్కడ 1 గుంట దగ్గర నుండి 1 acre వరకు రెడ్ శాండల్, ఎర్రచందనం తెలుసు అనుకుంటా. రెడ్ శాండల్ గురించి 2 minutes చెప్పిన తర్వాత మామూలుగా మీకు ఎర్రచందనం గురించి ఐడియా ఉంది కదా, విన్నారా? వెంచర్లల్లో పెట్టుకున్నారు అంటే ఎక్కడ ఏ వెంచర్ అయితే ఎర్రచందనం అనేది ప్రపంచంలోనే కేవలం 4 జిల్లాల మధ్య పండుతుంది. చెట్టు పెరిగితే ఎక్కడన్నా, కానీ దాని లోపల హార్డ్వుడ్ అనేది ఫామ్ మాత్రం కేవలం 4 జిల్లాలు: చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం. ఇక్కడ తప్ప ఎక్కడ కూడా మీరు చెట్లు పెంచుతున్నారంటే వాళ్ళు మనం మోసం చేస్తున్నారు. చనిపోవడం కాదు, పెరుగుతాయి. చెట్లు పెడితే దాంట్లో వల్ల అంతా ఉడ్గా ఫామ్ అవుతుంది, కానీ ఎర్రచందనం రాదు. యాప చెట్లు లోపల తెల్లగా ఎట్లుంటే తెల్లగా ఉంటుంది, కానీ హార్డ్వుడ్ ఫామ్ కాదు. హార్డ్వుడ్ అంటే మీకు తెలుసు కదా, ఏంటంటే చూసి హార్డ్వుడ్ అంటే పుష్ప సినిమా చూసి అదే సాగా నాగా అంటారు కదా. పుష్ప సినిమాలు అన్నీ దుంగలు అన్నీ వేస్తుంటారు కదా, అదే రెడ్ సాగ్ అనేది లోపల వచ్చి హార్డ్వుడ్ చెట్టు ఇంటుంటుంది. లోపల షాగా అనేది షాగా అనేది వస్తుంది కదా, అది అనేది మనకి కరెక్ట్గా అనేది అంటే అక్కడే 4 జిల్లాలు వస్తుంది, ఎక్కడ రాదు. ఇప్పుడు మనది వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్ అంటే నల్లమల్ల శేషాచల అడవి ప్రాంతాలు ఏదైతే ఉంటాయో అక్కడ చుట్టుపక్కల మాత్రమే వస్తుంది. సో అది అరుదుగా వస్తుంది కాబట్టి మనం అక్కడికే పోయి కొనుక్కోవాలి, ఎక్కడ పడితే అక్కడ కొనడానికి అవకాశం లేదు. సో దీనివల్ల మనకి ఏంటంటే ఆర్థికంగా, ఎకనామీగా మన ఇండియా ఎక్కడో చైనా, జపాన్ స్మగ్లింగ్ ద్వారా పోతూ వాళ్ళ డెవలప్ అయ్యింటూ వాళ్ళ లక్ష్మీదేవి, చైనా, జపాన్ అందరికీ లక్ష్మీదేవి అందులో ఒక చిన్న పెద్దలా ఒక ముక్కున్న దేవుడు బొమ్మున్న ఏది కానీ వాళ్ళకి అదృష్టం భావిస్తారు. అందుకే ఆర్థికంగా తొందరగా అంత స్థిరపడిన ఒక నమ్మకం వాళ్ళు. సో మరి మన దగ్గర ఉన్న సంపదను తీసుకుపోయి వాళ్ళకన్నీ మన వాళ్ళే సరిపోతాం, మనం ఆర్థికంగా స్థిరపడకండి అందుకనే ఉందామా అని ఆలోచన వస్తే 2015లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో జీవో పాస్ అయ్యి చెట్లు పెట్టడానికి ఎవరికి అడవిలో పెరగడము, దాన్ని గవర్నమెంట్ ఏం చేసి అన్నింటి ఔషధాలు పనిచేస్తుంది, ఫర్నిచర్ పనిచేస్తుంది, 2 రకాల ఆయిల్ అనేది వస్తుంది. అవన్నీ కూడా 30 సంవత్సరాలు పైబడి పంటనే వస్తుంది. అంతకు తక్కువ దాంట్లో ఏ కూడా పనిచేస్తుంది. మన దగ్గర పండించే పంట ఏదైతే గవర్నమెంట్ సి గ్రేడ్, ఏపీ సి గ్రేడ్ మనం పండించడానికి అవకాశం ఉంది. ఆ సి గ్రేడ్లో కేవలం మనం దొరికేది మాత్రం లగ్జరీ ఫర్నిచర్. ఇవాళ రేపు లగ్జరీ బాగా అందరూ అలవాటు పడ్డారు. సో మనం ఎందుకు ఆర్థికంగా స్థిరపడకూడదు ఉద్దేశంతో 2015 స్టార్ట్ అయింది. 2017 సంస్థలు పెట్టడం జరిగింది, చేయడం జరిగింది. అందులో మేము వచ్చేసి 2020 నుంచి స్టార్ట్ చేసామంటే నేను ఒక సంస్థలో పనిచేస్తూ
డైరెక్టర్గా ఉంటూ మనం చేస్తే అప్పుడు తెలిసి కదా చేయండి ఇంత చెప్పగలుగుతున్నా అంటే దానికి ఎంత మనం చేయగలుగుతాం. మనం మరి ఇప్పుడు పెట్టగానే సంవత్సరంలో వెళ్తుందా మనకి బియ్యం వచ్చినట్టు పంట వస్తుందా అంటే కాదు. దాని పంట రావడానికి కరెక్ట్గా 12 సంవత్సరాలు మినిమం 12 సంవత్సరాలు కాదు. అదే మనకు అప్పుడు ఎప్పుడో 12 సంవత్సరాలు చెప్పే ఎందుకు ఏం చేస్తున్నామంటే తక్కువ ఆలోచన. ఖచ్చితంగా మనకు 12 ఏళ్ళనే కంటిన్యూస్ గుర్తించడానికి వచ్చేది చేద్దా ఉండేది జరుగుతున్నాం టైం. సో 12 సంవత్సరాలు మనకు వచ్చే పంట మనం కొన్న ఒక మినిమం చెప్తున్నాను. ఒక ఇక్కడ సార్ ఒక గుంట నుంచి ఎక్కడైనా చెప్పిండు. ఒక 10 గుంటలు దాకా కొన్నాం అనుకుంటున్నాం. 8 లక్షలు 10 గుంటలు కొన్నామంటే దీని విలువ వచ్చేది 8 లక్షలు. 8 lakhs పెట్టామంటే మినిమం అంటే ఒక 10 గుంటల విషయం చెప్తున్నాం. మనం ఇక్కడ గుంట లెక్క కూడా ఇస్తాం. గుంట లెక్క అంటే 1,25,000 రీటైల్, 1,25,000 రీటైల్. ఇంటికి 10 మొక్కలు వస్తాయి గుంటలు. ఈ 10 గుంటలలో 100 మొక్కలు వస్తాయి. 100 మొక్కల మీద మన ఆదాయం 12 సంవత్సరాలకి మినిమం 1,50,00,000. అంటే మనం పెట్టే పెట్టుబడి 8 లక్షలు, 1,50,00,000 మినిమం వస్తుంది. అన్ని ట్యాక్లు ఏంటి అన్ని పోయి మనకు వచ్చే పంటలు. అది మనం 10 మొక్కలు తీసుకుంటే మనం క్యాల్కులేషన్ చేసుకుంటే 10 మొక్కల మీద మనకు ఎంత వస్తుంది అనేది అవగాహన చేసుకోవాలి. అంటే మనం పెట్టే ₹1,00,000కి మినిమం 15 లక్షల రూపాయలు వస్తాయి. అంటారు 15 లక్షలు. మళ్ళీ ఇక్కడ భూమి వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. ల్యాండ్ వాల్యూ ఇప్పుడు అక్కడ మనం వచ్చే పెట్టే 1,25,000 ల్యాండ్ మనకు వచ్చే ఆదాయం మొత్తం చెట్ల మీద. 1,25,000 పెట్టిన పెట్టుబడి ఇవాళ ప్రకాశం డిస్ట్రిక్ట్ కాబోతుంది. ఏది మన మార్కాపురం అనౌన్స్ అయింది ఆల్రెడీ. మీకు విన్నారు ఆంధ్ర నుంచి ఎక్కువ వింటారో లేదు తెలియదు. మార్కాపురం డిస్ట్రిక్ట్ అని మనం వచ్చేసి మార్కాపురం సిటీ అయితే దాన్ని ఆనుకొని 7 కిలోమీటర్లు. అంటే మన మున్సిపల్ కూడా అనౌన్స్మెంట్ అయిపోయింది. భూమి విలువ అనేది రోజు రోజు పెరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రాలో మొత్తం డెవలప్మెంట్ ఎక్కువైపోయినాయి కాబట్టి మన ల్యాండ్ అతి త్వరలో డెవలప్మెంట్ అనేది ఫుల్ జరుగుతుంది. ల్యాండ్ రేట్ పెరుగుతుంది. అంటే అప్పుడు ఈ విలువ మనకి ఏదైతే 1,50,00,000 దానికి మళ్ళీ ఆనుకొని 30 నుంచి 40 లక్షలు అదనంగా మనకు ఆదాయం వచ్చి 1,80,00,000 వరకు ఆదాయం వస్తుంది. 10 గుంటలు ఉంటాయి. దాన్ని డివైడ్ చేసుకుంటే మనకి ఒక 20 నుంచి 25 లక్షల వరకు ఇక్కడ కూడా ఆదాయం వస్తుంది. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆర్థికంగా మనం ఏదైతే ఉన్నామో ఆ ఆర్థిక స్థితి ఫ్యూచర్ ఇంకా పెరుగుతుంది. ఎకనామిక్ రేట్ మనకి ఇలా ఏమంటారంటే బ్యాంకులలో మనం ఇలా ₹100 పెడతాం. అది 7 సంవత్సరాలకి ఒక 10 డబుల్ అవుతుంది. 9 సంవత్సరాలు డబుల్ సంవత్సరాలు డబుల్ అవుతుంది. అది మనం పాల ప్యాకెట్ రేట్ ఏం చేస్తాం ₹40 ఉంది. 10 ఏళ్ళ తర్వాత అదే రేట్ ఉంటుంది మనకి. అంటే మనం బ్యాంకులలో ఎక్కడైతే మనం పెడుతున్నామో అది ఇన్ఫ్లేషన్కి అవుతుంది. అంటే మనం పెట్టే పెట్టుబడి ఆ టైం వరకు దాని లెవెల్కి సరిపడే దానికి లెవెల్కి అవుతుంది తప్ప మన డబ్బు రెట్టింపు అయితే లేదు. రెట్టింపు అయినట్టు ధరలు రెట్టింపు అయి దానికి ఈక్వల్ అవుతుంది. కాబట్టి మనం పెట్టే భూమి మీద పెట్టే ఏదైతే పెట్టుబడి ఉందో అది మనకి రెట్టింపు దానికి అదే 15 రెట్లు మనకి ఇస్తారు. మనం పెట్టే భూమి మీద ఎక్కడైనా పెట్టండి, భూమి మీద ఎక్కడ పెట్టినా మీకు కంపల్సరీ 15 రెట్లు పెరుగుతుంది. అది మనం ఆగిన ఓపికతో ఉంటాం. ఇవాళ మనం ఏపీ అనుకుంటాం అంటే 10 ఏళ్ళు మినిమం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఇక్కడ. అప్పుడు కానీ మన భూమి విలువ కానీ భూమి మీద మనం ఇచ్చేది ఇక్కడ మొక్కల మీద వచ్చే విలువనే నేను చెప్పాను. మొక్కల మీదే మనం 1 కోటి సంపాదించి మీరు అక్షరాల నిజం. మీరు పెద్ద పెద్ద కంపెనీలు ఇది చెప్తా ఉంటారు కదా 8 కోట్లు 10 కోట్లు కాదు. నేను చెప్పే అక్షరాల నిజం 1.5 కోటి ఒక 10 గంటలు. ఇది మేము ఖచ్చితంగా సామాన్యులు కూడా అందుబాటులో రావాలని గుంట దగ్గర తీసుకొచ్చాం. ఏ కంపెనీ కూడా గుంట ఇవ్వట్లేదు. మేము సామాన్యులు కూడా అందుబాటులో రావాలని 1,25,000తోనే మనం ఇచ్చాం. అదే మేము వాయిదా పద్ధతిలో తీసుకుంటామంటే 1,60,000 విత్ రిజిస్ట్రేషన్. ఇక్కడ కూడా అవకాశం మేడం ఇక్కడ వరకు అర్థమైందా? ఏమైనా డౌట్ ఉన్నా అడగొచ్చు, నిస్సందేహంగా అడగొచ్చు. ఇలా తప్పు ఉంది సార్ ఇది లేదన్నా మీరు అడగొచ్చు. నేను సమాధానం చెప్పడానికి అడగచ్చు. ఎవరైనా అడగొచ్చు. ఇలా మన తప్పు ఉందా, సాధ్యమా, లేకపోతే ఏదైనా డౌట్ నెగిటివ్ ఉన్నా మీరు అడగొచ్చు. నేను సమాధానం చెప్తాను. సరే ఏదో మంచి పెద్దగా ఒక నేను పేరున్న కంపెనీ చేస్తున్నాను కదా. కానీ మేము సొంత భూములు ఇప్పుడు మా మేడము నేను మా ఓన్ భూములే బయటలే కాదు కాబట్టి స్వయంగా మనమే మెయింటెనెన్స్ మొత్తం మనమే చేయడం జరుగుతుంది. గుంట రూపం కూడా ఇస్తాం. ఏ కంపెనీ కూడా ఇప్పుడు గుంటల్లాగా ఇవ్వట్లేదు. మనమే ఇస్తాం 10 మొక్కలు గుంటలు. దాన్ని చేసుకున్నప్పుడు దాని విలువ దాని ఏంటంటే మీకు తెలుసు. మనది ఇడుపూరు విలేజ్ మార్గపురం హైవే శ్రీశైలం హైవేకి 3 కిలోమీటర్లు. చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఒక 17 సంవత్సరాల క్రితం ఆలయంలో పెట్టిన ఆలయంలో పెడితే ఏమైందంటే దానికి చెప్తుండొచ్చు శ్రీచంద్ర రాజకీయ కంపెనీలు పెట్టారు కదా. దాంట్లో డైరెక్ట్గా తీసుకుని ఏం చేశారంటే నేను 6 ఎకరాల భూమి కొన్నాను. అట్లా చేసి మీకు
అదే చెప్తున్నాను, నేను ఏదో మార్కెటింగ్ చేస్తున్నాను. లేదు చెప్పండి. అయితే ఏమైందండి అప్పుడు ఉన్న భూమి ఈరోజు అయితే ఇది మొక్కలు మనకి బద్దకు ఇక్కడ అనే విషయం నాకు పర్ఫెక్ట్గా తెలుసు. నేను 17 సంవత్సరాల క్రితం ఆలేరులో నేను రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసిందంటే నేనే ఫస్ట్ లేడీ అక్కడ. ఏది మన విగ్రహం ఉండదు కదా, జనగంగా ఆలేరు జనగం బచ్చంపేట చేయాల ఇవన్నీ నాకు తెలిసిన మా ఊళ్ళే వచ్చింది. అట్లా అన్నలకి తెలుసు దాని గురించి. 1,25,000 అవుట్ రైట్ టోటల్ అమౌంట్ కట్టేస్తే గుంట ఇచ్చేస్తాం. లేదు వాయిదా పద్ధతుల్లో ఇన్స్టాల్మెంట్స్ అంటే 1,65,000 కూడా మనం వెంటనే ఇవ్వాల్సిన పని లేదు. బుకింగ్ అమౌంట్ ఒక 12,500 రూపాయలు కట్టే ఆ ప్లాట్ అనేది మీకు రిజర్వ్ అయిపోతుంది. అక్కడ నుండి అద్భుతమైన బుకింగ్ అమౌంట్ కి బుకింగ్ అమౌంట్ లెటర్ వచ్చేస్తుంది. దీనితో పాటు మన కంపెనీ ఆ యూనిట్ని మీకు గిఫ్ట్గా ఇస్తుంది. 12,500తో పాటు బుకింగ్ ఇస్తుంది, ఆ గిఫ్ట్ కూడా ఇస్తుంది. గిఫ్ట్తో పాటు నేను మీకు చెప్పాను రైట్, మీరు తీసుకున్నారు యూనిట్, నాకు ఒక 1000 రూపాయలు ఇస్తుంది గిఫ్ట్గా కంపెనీ. ఇమీడియట్ అంటే కొన్న మేడంకి రాదు, నేను పరిచయం చేసినాను కదా, నాకు 1000 రూపాయలు వస్తుంది. ఓకే మేడం. ఇప్పుడు మేడం గారు ఇంకొకరికి ఇచ్చారు రైట్. సో మేడం గారికి గిఫ్ట్ వచ్చింది, దాంతోపాటు 1000 రూపాయలు ఈ మేడంకి వచ్చింది. మళ్ళీ నాకు నా ద్వారా ఈ మేడం వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకొక 500 రూపాయలు వచ్చింది నాకు. నేను చేయలేదు, మేడం సేల్ చేసినా నాకు డబ్బులు వచ్చాయి. ఆ తర్వాత ఆ మేడం ఈ మేడంకి బుకింగ్ చేయించారు. బుకింగ్ చేయించినప్పుడు నాకు 500, మేడంకి 500, ఆ మేడంకి 1000 రూపాయలు, ఎందుకంటే ఆమె ద్వారా వచ్చింది కదా సేల్. సో ఆ విధంగా మనం ఇక్కడ రెఫరల్ కమిషన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. దీనితో పాటు రివార్డ్స్ కూడా మన కంపెనీ దానికోసం అని అరేంజ్ చేసింది. ఏమి సపోజ్ నేను డైరెక్ట్గా ఒక 10 బుకింగ్ చేశాను, 10 బుకింగ్ చేస్తే డైరెక్ట్గా ఇదే పని కదా, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు 10 మందికి గుంటా ల్యాండ్ ఇప్పించడం 10 గుంటలు ఇప్పించాను, నాకు గోవా ట్రిప్ ఫ్రీగా వస్తుంది. అదే కనుక కష్టపడి నేను 30 చేశాను అనుకోండి సేల్స్, నాకు బ్యాంకాక్ ట్రిప్ అది కూడా గిఫ్ట్గా వస్తుంది. సో మనకు ఎన్నో కళలు ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి, డిజైర్స్ ఉంటాయి. అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మన ఎండి గారు చెప్పినట్టు ధనం మూలం విధానం డబ్బులు ఉంటే కానీ ఏదైనా మనం చేయొచ్చు. అవునా కదా? వీటన్నిటికీ మించి ఇంతకుముందు నేను సరోవర్ ద్వారా మనం బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పాను కానీ ఆ బిజినెస్ చేసుకోవడానికి మీకు ఐడి పాస్వర్డ్ కూడా వస్తుంది. ఆ బిజినెస్ మీద కూడా ఆ ఇన్కమ్ కూడా మీరు తీసుకోవాలి. అర్థమైంది సార్ చెప్పింది. ఫస్ట్ మీకు సార్ ఇది చెప్పారు కదా, సరోవర్ వాటర్ ఇది చెప్పారు, అసలు మొత్తం బిజినెస్ గురించి చెప్పారు కదా, దానికి ఎంత బెనిఫిట్ వస్తుందో 1600 అవన్నీ చెప్పారు కదా. ఆ ఒక్క ఐడి కూడా ఇక్కడ మీకు గిఫ్ట్ ఇస్తున్నాం కదా, గిఫ్ట్గా దానితో పాటు ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇన్కమ్ ఎంత ప్రోడక్ట్ వస్తుంది, 1000 రూపీస్ వస్తుంది. ప్లస్ మీరు ఇద్దరిని రిఫర్ చేస్తారు కదా, రిఫర్ చేస్తే 1600 రూపాయలు అది కూడా వస్తుంది. అంటే టోటల్ 2600 అంటే ఇద్దరి మీద 2000 1600 3600 రూపీస్ వస్తుంది. వాటన్నిటితో పాటు మీరు బుకింగ్ చేసుకున్నారు కాబట్టి 1,65,000 ఏదైతే మీరు కట్టారో దీంట్లో నుండి ఆ 12,500 పోతుంది మళ్ళీ బుకింగ్ అమౌంట్. అదేమైందా మీకు? అంటే బ్యాలెన్స్ ఇన్స్టాల్మెంట్ 24-25 నెలల్లో డబల్ ఇన్కమ్ అన్నమాట. ఓకేనా మేడం? చాలా హెవీగా అయిపోయింది, వెయిట్ ఎక్కువ అయిపోయింది. అంటే ఏమైనా అర్థం కాదు, ఎంటర్టైన్మెంట్ వెళ్దాము. ఒక మేడం మీరు ఏంటంటే వినండి, ఆ డెమో మేడం డెమో చేయగానే ల్యాండ్ ప్లస్ వాటర్ ఇది మన కంబైన్లో మనం బిజినెస్ వ్యాపారం కాదు. ఇప్పుడు మార్కెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి రైట్.
సో డెమో కోసం డెమో అంతా చూసినారు, ఒకరిద్దరు వినని వాళ్ళు తీసుకోవాలి. మేడం లేదు, మరి మేము తంబోలా అనుకున్నాము, ఎంటర్టైన్మెంట్ అనుకున్నాము. ఒక 10 నిమిషాలు ఒక 10-15 నిమిషాలు ఒక గేమ్ ఆడాల్సి హ్యాపీగా ఇన్వర్ట్ హ్యాపీ. ఏం జస్ట్ చిన్న ఏం సార్ చెప్తుంటే మీరు చెక్ చేస్తున్నారు, గెలిచినప్పుడు వస్తాయి. ఇంకా ఒకటి మేడం, చేద్దామంటే చేద్దాము, లేదనంటే మళ్ళీ వెయిట్ అప్పుడు మైండ్ ఫ్రెష్ అవుతుంది. వీఆర్ రెడీ. ఇంటికి వెళ్ళాలి కదా మనం పిల్లలు సరే సార్, ఓకే, నో ప్రాబ్లం మేడం. అలా లేదు, ఉండేవాళ్ళు ఉండొచ్చు, ఉండేవాళ్ళు గేమ్ ఆడదాం అనుకునే వాళ్ళు ఉండొచ్చు. అర్థమైతే ఆడుతుంటే టైం తెలియదు కాదు. హ్యాపీగా 20 నిమిషాలు కూర్చొని నువ్వేంటంటే నువ్వు జాగ్రత్త ముందు రావాలి, ఏదో నీ దగ్గర పిల్లలని కూర్చొని